అలాగా చేస్తే అసలు అద్భుతం, చాలా బాగుందన్నారు. అది ఏం చేశారు దానికి? ఆ బొబ్బలో వచ్చింది దానికి ఏం చేశారు? బొబ్బలు వచ్చేదానికి అది అది డిజర్ట్లో చేసాం, రాజస్థాన్లో. స్వామి అన్నాడు నాకు, విఎస్ఆర్ స్వామి కొంచెం చీవుపొగలు కూడా ఉంటే బాగుంటుంది అన్నాడు. నాకు ప్రొడ్యూసర్ జయకృష్ణ లేడు, మాస్టర్ నా దగ్గర పనిచేశాడు. జయకృష్ణ మీ దగ్గరే పనిచేశాడు. అప్రెంటిస్ దగ్గర నుంచి నా దగ్గర నేర్చుకున్నాడు. మేకప్ మ్యాన్ అయ్యి తర్వాత మంచి సినిమాలు తీసిన ప్రొడ్యూసర్ ఆయన జయకృష్ణ గారు. జంధ్యాల గారితో ఎట్లాంటి సినిమా తీశారు? అంటే ఇలా వచ్చి అడుగుతున్నాడు, గురువుగారు మనం ఏమన్నా ఇక్కడ మెటీరియల్ షాప్ ఏమన్నా ఉందా కొనుక్కోవడానికి అన్నాడు. అవి ఏమడిగాడు అంటే ఇలా అన్నాను. నేను అప్పుడు ఏదో కూర్చొని కూల్ డ్రింక్ ఏదో తీసుకుంటుంటే, సరేలేండి చూడండి అంటే అలాగే చూద్దాం అని వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోయే మనిషి ఏంటండి ఏదన్నా చికెన్ గికెన్ అందుకోవచ్చు కదా, తినొచ్చు కదా, తెప్పిస్తున్నా అన్నాడు. వద్దులే నువ్వు వెళ్ళన్నా. వెళతంటే నాకు సడన్గా స్ట్రైక్ అయింది. సమయస్ఫూర్తి కూడా కావాలి. స్ట్రైక్ అయింది. నేను జయకృష్ణ ఒక్క 10 పైసలకి బఠానీలు తెచ్చిపెట్టరాయాలి అతనికి చెప్పలా. ఓకే, ఎందుకని తింటాను అనుకుని ఉంటాడు బఠానీలు అంటే. ఎందుకండి అన్నాడు. కావాలి తెచ్చిపెట్టాను. నేను ఒక అగ్గిపెట్టి తీసుకుని కాడిది అందుట్లో పై పొర ఒలిచి అందుట్లో పడేసి. ఏంటి బఠానీలు? బఠానీల పై పొర అదే ఉంటుంది కదా, రౌండ్గా ఉంటుంది. అవును, ఒలిచి అందుట్లో పడేసి దాచా, మేకప్ బాక్స్లో పెట్టా. నెక్స్ట్ డే మేకప్కి వెళ్ళిన తర్వాత మేకప్ అంతా అయిపోయింది, గెటప్ అంతా అయిపోయింది. జయకృష్ణ గమ్మ తీసుకో అని తీసుకున్నాడు. అగ్గిపెట్టి ఓపెన్ చేయాలి. ఓపెన్ చేశాడు. ఎందుక మీరు ఇది అమ్మన్నారు అని టక్మన్ కాళ్ళ మీద పడిపోయి అన్నాడు. అప్పుడు తెలిసిందని వాడు అర్థమైంది. వాటిని అప్లై చేశారా గమ్మేసి? తొక్కలున్నాయి, ఏది బఠానీ తొక్కలున్నాయి, ఎల్లో ఇసుగా ఉంటాయి, అదే చీమపక్కులు మ్యాచ్ చేశారు. సూపర్ అండి. అది నాకు తెలిసి మేకప్ మ్యాన్కి సమయస్ఫూర్తి కావాలి, ఆ దృష్టి దాని మీద ఉండాలి. నేను ఎప్పుడు మేకప్ నా రెమ్యూనరేషన్ కంటే కూడా మేకప్ మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ. విగ్గు పెట్టుకునేవాడిని, దువ్వుకునేవాడిని, ఇది మార్చుకునేవాడిని, అటు చేసేవాడిని. కొంతమంది అయితే విగ్గు మాధవరావు పెట్టినట్టు ఇంకెవరు పెట్టలేరండి అనే మాట కూడా అనిపించింది. కృష్ణ గారికి మీరు వాడినటువంటి విగ్గులు ఏవైనా కానివ్వండి చాలా బాగా, నాకు బాగా గుర్తు జమదగ్ని సినిమాకి కూడా ఎంత బాగా కుదిరింది భారతరాజు గారు. అవును, కొత్తగా కనిపించారు అసలు. అంతకుముందు కృష్ణ గారు వేరు, ఈ కృష్ణ గారు వేరు అన్నట్టుగా అంత అందంగా కనిపించారు. అది ఎక్కడి నుంచో తెప్పించారన్నారు కదా? అయ్యి బాంబే ఇది కాదు, ఇక్కడే చేశాడు. బాంబే మేకప్ మ్యాన్ విగ్ మేకర్ చేశాడు. ఓకే, అలాగే నంబర్ 1 కానీ నంబర్ 1లో కూడా చాలా ఆయన మళ్ళీ చాలా యంగుగా కనిపిస్తారు, చాలా అందంగా కనిపిస్తారు. అలాగా అలా జీవితం అలా ఇల్లయ్యి వాళ్ళ ఇంట్లో ఒక మనిషిలాగా మాకు. నేను అనేది ఏంటంటే మేకప్ మ్యాను ఆర్టిస్ట్కి రిలేషన్షిప్ ఎటువంటిదంటే ఒక భార్యాభర్తలకు ఉన్న రిలేషన్షిప్ అండి. పొద్దుట లేచి సాయంత్రం దాకా ఇద్దరం మేమే గడుపుతాం. అవును, ఆయనతోనే మేము ట్రావెల్ అయ్యేవాడు. ఒకప్పుడు హైదరాబాద్లో షూటింగ్ 10-15 రోజులు, ఉదయం ఇక్కడి నుంచి ఇక్కడికి రావటం, సాయంత్రం దాకా పనిచేయటం, సాయంత్రం ఆ ఫ్లైట్లో వెళ్ళటం, ఫ్లైట్లోనే మాకు నిద్ర, ఉదయం నైట్ అంతా అక్కడ పనిచేయటం, మళ్ళీ ఉదయం బయలుదేరి ఇక్కడ నైట్ అంతా మళ్ళీ మద్రాసులో పనిచేయటం. అలాగా 15 రోజులు 20 రోజులు చేసామండి. అంటే ఆయన 2-3 షిఫ్ట్లు పని చేస్తే మీరు కూడా 3 షిఫ్ట్ పని చేసి మరి ఉండాలి కదా. నేను నిద్రపోయేవాడిని, మేకప్ వేసేసి మీరు నిద్రపోయేవాడిని. నాకు బాధ లేదు. ఆయన మనిషి ఎలా తట్టుకోగలిగాడో నాకు అర్థం కాదు. అంత స్టామినా, అంత పట్టుదల. మామూలుగా ఒక రోజు నిద్ర లేకపోతే 2 రోజులు కళ్ళు మండిపోతాయి, మనకి చాలా కష్టంగా ఉంటుంది కదా. కళ్ళు ఎర్రబడకుండా మందు మెడిసిన్ వేసుకోవటం నేనే వేసేవాడిని.
వేసుకోవటం ఇదంతా. ఒకప్పుడు విగ్గులు కూడా మార్చలేనంత పరిస్థితుల్లో చేసాం. ఒక సంవత్సరం అయితే 22 సినిమాలు పనిచేసాం. ఒకే విగ్గు, ఒకే విగ్గు గారు ఇచ్చామనుకోండి, 22 సినిమాలు పనిచేస్తే 18 సినిమాలు రిలీజ్ అయినాయండి. ఆ 18 సినిమాలు రిలీజ్ ఒకే సంవత్సరం. మేము విజయవాడ వస్తే ప్రతి చోట ప్రతి థియేటర్లో మాదే సినిమా. అదే ఇంకా అంతేగా. అంటే నెలకు కాదు, నెలకు అంటే 3 నెలలకు 2 సినిమాలు, 3 నెలలకు 4 సినిమాలు షిఫ్టింగ్లు అలా చేసేవాడు ఆయన. అంత కష్టపడతా ఉంటే మీకు కొంచెం ఏమన్నా భయం వేసేదా? అసలు భయం వేసేది. నిద్ర లేకుండా ఇలా పనిచేయడం. ఆయన్ని స్ట్రెయిన్ అవనిచ్చేవాడిని కాదు, నిద్రపోనిచ్చేవాడిని కొంత. ఏదో ఖాళీ టైంలో గ్యాప్ వస్తే షార్ట్ గ్యాప్లు అట్లనా ఇద్దరం కలిసి భోజనం చేసేవాళ్ళం ఒకే చోట. నేను లేకుండా ఉండేవాడు కాదు. ఆ ఊటీలు గీటీలు వెళ్ళినప్పుడు నిర్మల్ గారు వచ్చి వంట చేసేది, నేను బయట తినేవాడిని కాదు. ఆవిడ వంటే ఆవిడతోటే. అదే మీరు వాళ్ళ ఫ్యామిలీ మనిషి అంతే. ఒకప్పుడు ఆలోచించి నేను అనుకున్నాను, సంవత్సరానికి 6 నెలలు అవుతారు, బయట వెళ్ళిపోతాం అంతే. అంటే మీ ఆవిడ కూడా మీకు అంత బాగా సహకరించారని చెప్ప వెళ్ళిపోయేవాళ్ళు. సంవత్సరానికి 6 నెలలు అవుట్డోరు, 6 నెలలు ఇండోరు. ప్రతిరోజు ఉదయం 7 గంటలకు ఇంటి నుంచి బయలుదేరటం, మేకప్ వేసుకోవటం, షూటింగ్కి వెళ్ళటం, తిరిగి ఇంటికి రావటం. పిల్లలు నిద్రపోయేవాళ్ళు. ఆయన వచ్చే టైంకి పిల్లలు మేము వచ్చేవాళ్ళకి. ఇంట్లోనూ అంతే, వాళ్ళ ఇంట్లో ఆయనకంతే. అంత కష్టపడి పనిచేసినాం. అంటే ఎక్కువగా ఇంట్లో వాళ్ళు కూడా మిమ్మల్ని చూసేవాళ్ళు కాదు, పిల్లలు అయితే. అలా ఆయనకు కూడా అలాగే సార్. సో మీరు అంటే కృష్ణ గారి జీవితంలో జరిగిన సంఘటనలన్నిటికీ మీరు ప్రత్యక్ష సాక్షే కదా. రామారావు గారికి ఆయనకి ఎలాంటి అనుబంధం ఉండేది? మామూలుగా ఈయన అభిమాని, రామాగారు అభిమాని అండి కృష్ణ గారు. కానీ ఆయన సీతారామరాజు అప్పుడు చిన్న ఇది డిస్టర్బెన్స్ జరిగింది కదా. అంటే ఈయనకి ఇష్టం లేదు రామారావు గారికి. రామారావు ఉద్దేశం వేరు, ఈయన ఉద్దేశం వేరు. ఎందుకంటే ఈయన నాటకం చూసి ఉన్నాడు. కృష్ణ గారు నాటకం చూసి ఇన్స్పైర్ అయ్యాడు. అదే జయభవన్ కూడా మేము రాజారావు నాటకం జయభవన్ కూడా చూశాడు ఆయన. జయభవాన్ని మేము చైనా వార్ సీజన్లో 200 నాటకాలు ఆడడానికి రెడీ అయిపోయాం. ఏది హైదరాబాద్లోనే రవీంద్ర భారతిలో జయభవన్ నాటకం ఆడాం. అందుట్లో వాణిశ్రీ ఆడితే ఆడిటోరియం ఏంటంటే రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణ గారు, ఆయన మొత్తం ఎంపీలు ఎమ్మెల్యేలు వచ్చి చూశారు. అద్భుతం. సర్వేపల్లి రాధాకృష్ణ గారు వచ్చి ఎంత గొప్పగా పోయాడంటే, నేను హిందీ నాటకాలు చూశాను, దేనికి తీసుకోలేదు మీరు, అద్భుతంగా ఉంది అని 200 నాటకాలు వారు బోర్లు ఆడటానికి శాంక్షన్ చేశాడు. మా దురదృష్టం ఏంటంటే రాజారావు గారి ఆ నాటకం స్క్రిప్ట్ వినమని ఈయన వచ్చాడు, ఎవరు మన పివి గారు. అక్కడ మన రాజ్భవన్లో కూర్చొని రాజారావు గారును డైరెక్టర్ జగన్నాథ్ వీళ్ళందరూ కలిసి స్క్రిప్ట్ వినిపించడానికి వెళ్ళారు. పివి గిరి గారికి? ఎవరికి? పివి గిరి కాదు, అప్పుడు సర్వేపల్లి రాధాకృష్ణ. ఓకే. దీని పివి నరసింహరావు పివి గారికి దానికి వెళితే అక్కడ ఆయనకి హార్ట్ అటాక్ వచ్చి కొలాప్స్ అయిపోయారు రాజారావు గారు. ఓకే. లేకపోతే అక్కడ చనిపోయారు ఆయన. అక్కడి నుంచి హాస్పిటల్ అడ్మిట్ చేశారు. ఓకే. స్ట్రోక్ వచ్చింది అక్కడ? స్ట్రోక్ వచ్చింది. ఓకే. ఆత్మూరు అడ్మిట్ చేశారు. దానికి రామారావు బాడీ దగ్గరకు వచ్చాడు. రామారావు గారు గొప్పతనం ఏంటంటే, గొప్ప విశేషం, ఆయన తోటి పరిచయం తక్కువ రాజారావు గారి దగ్గర. కానీ ఆయనంత గొప్ప టెక్నీషియను, గొప్ప ఆర్టిస్ట్ అని తెలిసి నాటకాలలో ఆయన వచ్చి డెడ్ బాడీ దగ్గరకు వచ్చి చూసి అలా నిలబడిపోయి పిలిచి ఏమిటి అని అడిగితే అన్నారు,
ఏమి లేదన్న. ఉమ్. జమున గారు ఫస్ట్ తీసుకొచ్చిన జమున గారు కదా, అవును. పిలవండి అన్నాడు. పిలిచి మనం పూనుకోవాలమ్మా అని చెప్పి ఆయన పూనుకొని ఉమ్. వీళ్ళందరూ కలిసి కలెక్ట్ చేసి ఆయనకు ఆ ఫ్యామిలీకి ఒక ఇల్లు, పిల్లలు, ఆవిడ పేరుతో ఫిక్స్డ్ డిపాజిట్ ఉమ్. చేసింది మహానుభావుడు రామారావు గారు. గరికపాటి రాజారావు గారి కుటుంబానికి. కుటుంబానికి. ఓకే. అది మర్చిపోలేని ఉమ్. అనుకుంటాం. అలాగా కానీ వాళ్ళిద్దరి మధ్య అప్పుడు ఆ విభేదాలు తలెత్తినప్పుడు ఇదో ఇక్కడోసారి మళ్ళీ కురుక్షేత్రానికి ఒకసారి. కురుక్షేత్రానికి ఆ. కురుక్షేత్రానికి కూడా నవ్వుకున్నాడు ఆయన. ఉమ్. ఆయన కూడా ఇదిగానే తీసుకున్నాడు. ఆ తర్వాత సీతారామరాజు చూశాడండి ఆయన. ఉమ్. మాకు థియేటర్లో చూసి మేము కూడా ఉన్నాం అందరం. ఉమ్. చూసి కృష్ణ నా భూతో నా పరిస్థితి ఎంత గొప్పగా తీసావు కృష్ణ, మళ్ళీ మా వల్ల కాదు ఉమ్. అన్నారు ఆయన. ఉమ్. మెచ్చుకున్నాడు. ఆయనకి ఏంటంటే ఆ క్యారెక్టర్ చేయాలని ఆల్రెడీ షూటింగ్ కూడా స్టార్ట్ చేసి ఆగిపోయింది కదా. ఎందుకంటే ఆయన గెటప్ బాగా ఉమ్. రాలా. జగయ్య గారు వేశారు, వీళ్ళందరూ వేశారు, రాలేదు. ఎందుకంటే నేను నాటకాల్లో స్టార్ట్ చేసిన గెటప్ కదా అది. అది నిలిచిపోయింది. అదే అదే మీరు వేసింది మాత్రం కృష్ణ గారు కృష్ణ గారు బాగా బ్రహ్మాండంగా సెట్ అయిపోయింది ఆయన. సెట్ అయ్యారు. వాళ్ళిద్దరూ కలిసి చేసిన సినిమాలు ఉన్నాయి. ఉమ్. దేవుడు చేసిన మనుషులు కానివ్వండి, దానికి ముందు విచిత్ర కుటుంబం, ఇట్లాంటి సినిమాలు అన్నీ చేశారు కదా. అవును. వాళ్ళు ఈ చేసిన ప్రతి సినిమాలు ఇద్దరు అన్నదమ్ములే. అన్నదమ్ములే. వేరే క్యారెక్టర్ చేయలేడు. దేవుడు చేసిన మనుషుల్లో కూడా చాలా ఆయన బాగా చేశాడు. సొంత సినిమా పైగా చక్కగా సూట్ అయ్యారు ఇద్దరు. అవును, ఇద్దరు అన్నదమ్ములాగానే అన్నదమ్ములాగా. తర్వాత రామారావు ఎంత అందంగా ఉంటాడో రాముడు గేముడు వేషం వేస్తే ఈయన కూడా అలాగే ఉండేవాడు. మోసండి కొన్ని జన్మలకి కొంతమందికి మోసపోసినట్టు కోటికి ఒకళ్ళు పుడతారట. వాళ్ళు అలా ఫిక్స్ అయిపోతారు. అంత అందగాడు, అంత అందగాడు కృష్ణ గారు, అంత అందగాడు రామారావు. చివరి సినిమా వయ్యారి భామలో వగలమారి భర్తలు. అప్పుడే ఆయన ఎంటర్ అయ్యాడు పాలిటిక్స్లోకి. 82లో కదా. సో ఇప్పుడు ఆ తర్వాత కృష్ణ గారి కుటుంబం నుంచి మీకు తెలుసు, వాళ్ళ మహేష్ బాబు ఒక పెద్ద, తను కూడా తండ్రికి తగ్గ వారసుడిగా సూపర్ స్టార్ రేంజ్కి ఎదిగాడు. మా మహేష్ బాబు సెంటిమెంట్ ఉన్న మనిషి అండి. చాలా సెంటిమెంట్ అంటే ఫ్యామిలీ సెంటిమెంట్. ఫ్యామిలీ సెంటిమెంటే కాదు, ఇప్పుడు మమ్మల్ని అందరిని కూడా మహేష్ బాబు సొంత మనుషుల్లాగా చూస్తాడు, దగ్గరకు తీసుకుంటాడు. అవునా? నన్ను చూడగానే చాలా గౌరవంగా చూస్తాడు. ఓకే. దానికి మేకప్ కూడా మా మేనల్లుడినే పెట్టానండి, మా చెల్లెలు కొడుకుని. ఎవరికి మేకప్? మహేష్ బాబు. ఇప్పుడు మహేష్ బాబుకి పనిచేసే మేకప్ మ్యాన్ వచ్చేసి మీ మేనల్లుడా? మా మేనల్లుడు. పేరు పట్టాభి. ఓకే, పట్టాభి మీ మేనల్లుడా? సొంత మేనల్లుడు. ఓకే. చెల్లెలు కొడుకు. ఓకే. అట్లా మళ్ళీ మీకు మీ వారసుడిని పెట్టేశారు, ఆ వారసుడికి మీ వారసుడిని పెట్టారు. ఇప్పుడు తనే అంటే మొదటి నుంచి తనే ఉన్నాడా? ఎప్పటి నుంచి? నేను మొదట పిక్చర్లు ఏదో చేశాను చిన్నప్పుడు కూడా వాడిని కూడా పంపించాను. ఓకే. తర్వాత అంటే మహేష్ బాబు చిన్నప్పుడు మీరు చేశారు మేకప్లు? చిన్నప్పుడు చేశాను, కానీ మహేష్ బాబు కూడా చిన్నప్పటి నుంచి అలవాటు చేశాను. ఎవరు? పట్టాభిని. ఓకే. తర్వాత కృష్ణ గారి ఇల్లు, కొంచెం హనుమంతరావు గారి ఇల్లు, నువ్వు అనుభవం ఉన్న మనిషి కదా, హీరో అయ్యాడు, మీరు మేకప్ వేయాలి, నువ్వు అన్నయ్యకి అడ్జస్ట్ అవుతాడు, మీ ఇద్దరికి మేకప్ నువ్వే చెయ్యి అని నన్ను అన్నట్టుగా చెప్పారు. చెబుతాను కృష్ణ గారు అప్పుడు హాస్పిటల్లో దీనికి అడ్మిట్ అయ్యాడు, హార్ట్ ప్రాబ్లం. ఓకే. హాస్పిటల్లో పిలిచి చెప్పారు. ఎప్పుడు సంగతి ఇది? ఇది మన మహేష్ హీరో పోయే ముందు, రాజకుమారుడికి ముందా? రాజకుమారుడు అప్పుడు. ఓకే. నేను అన్నాను, చిన్నపిల్లాడు నా దగ్గర, చిన్నప్పటి నుంచి నాకు తెలిసిన పిల్లాడు, నేను వద్దండి, నేను నన్ను లేవగానే నన్ను చూడగానే కంగారు పడతాడు, పెద్ద మీరు పెద్ద వయసులో పెద్దాన్ని కదా, పిల్లలు కదా, ఆ వయసులో ఉన్న పట్టావిన పెడతాను, నేను చూసుకుంటాను, ఓకే, అది ఇదని చెప్తే అలాగా అన్నారు. నేను అంతవరకు నేను తృప్తిగా ఉండే మనిషిని.
అదే అదే నేను నా సంపాదన కొంచెం ఇబ్బంది పడతాడేమో మళ్ళీ, అంటే వయసు రీత్యా కొంచెం అతే ఉంది అంతే కదా. కదా. అంతే, మీరు పెద్ద ఆయన, పెద్ద ఆయన. చిన్నప్పటి నుంచి చూస్తున్నాడు మిమ్మల్ని, వాళ్ళ నాన్నగారితో పాటు. కొంచెం ఏదన్నా అడ్డు రావచ్చు. ఏదైనా దేనికైనా ఒక 4 రోజులు గౌరవించిన 5వ రోజు నుంచి ఏంట్రా బాబు ముసలాయన వస్తున్నాడు అనే ఫీలింగ్ కూడా వస్తుంది కదా. అవును అవును. ఆయనకి లేకపోయినా ఇంకెవరైనా కలిగించవచ్చు. అదే కాకుండా మంచి కుర్రాడు, నాకు చిన్నప్పటి నుంచి కూడా గౌరవించేవాడు. అది ఇందిరమ్మ గారు కూడా నన్ను అన్నయ్య గారు అనిపించేది. ఓకే. సో పట్టాభి కూడా బాగా కలిసిపోయారు ఇప్పుడు. కలిసి అంటే అప్పటి నుంచి, అంటే రాజకుమార్ నుంచి తనే ఉన్నాడా? రాజ్కుమార్ నుంచి అసలు అంతకంటే చిన్నప్పుడు 3 కొడుకులు యాక్ట్ చేశాడు కదా. అప్పుడు కూడా తనే చేశాడా? అప్పుడు కూడా ఉన్నాడు. నేనే అలవాటు చేశాను, నాకు అసిస్టెంట్గా పనిచేసుకుంటాడు. ఓకే, అలవాటు చేశాడు. అప్పుడు సీతారామరాజు గెటప్ చేశాడు కదా. అవును, చిన్న బిట్టు. అవును. దానికి కూడా పట్టాభి మేకప్ వేసిన తర్వాత నేను వెళ్ళి చూసుకొని చేశాను. అట్లా తను కూడా పర్మనెంట్గా సెట్ అయిపోయాడు సెట్ అయిపోయి మహేష్కి. సో ఇప్పుడు వాళ్ళ తండ్రిని మీరు ఎలా అందంగా చూపించారో తెర మీద, ఇప్పుడు మహేష్ని చూపించరు కనుక పట్టాభి కూడా మంచి పెయింటర్ అండి. అవునా? నా లక్షణాలు చాలా ఉన్నాయి. ఓకే, మంచి టెక్నీషియన్. ఓకే. సో మీరు చూశారు కదా, ఇప్పుడు ఒకేసారి కుటుంబంలో తన 3 కోల్పోయాడు ఒకే సంవత్సరం, లాస్ట్ ఇయర్. ఆ టైంలో మీరు ఉన్నాను, గమనించారా? గమనించాను. అసలు మహేష్ పిల్లలు కానీ ఎంత అటాచ్మెంట్ అంటే, తాతగారు అంటే కొల్లుని ఏడ్ చేశారండి. అలా మహేష్ బయట ప్రపంచాన్ని కూడా మర్చిపోయాడు. మహేష్కి పెద్ద షాక్ అండి అది. ఒక పక్క తల్లి, అన్న, తండ్రి పటా ఒకేసారి అలా వెళ్ళిపోవటం అనేది మనిషికి తట్టుకోలేని బాధ. అది ఆ ఫ్యామిలీలో హనుమంతరావు కానీ, అదే శాస్త్రిరావు వీళ్ళెవరో నిలబడలేని పరిస్థితి. హనుమంతరావు లేరు అనుకోండి. అదే, ఆయన ముందుగానే కాలం చేశారు. చాలా బాధాకరమైన విషయం. కృష్ణ గారికి యాక్చువల్గా ఆయన కుడి భుజం లాగా హనుమంతరావు గారు ఉండేవారు అంటారు. ఇద్దరు అన్నదమ్ములు, ఇద్దరు. అంటే కొంచెం ఆయన కూడా ధైర్యవంతుడు అంటారు. ధైర్యవంతుడు. అంటే ఈయన కొంచెం సౌమ్యుడు కదా, బంగారయ్య. ఆయన కంట్రోల్ చేసేవాడు. హనుమంతరావు గారు బాగా కంట్రోల్ చేసేవాడు. ఈ మహారాజుని కానీ వీళ్ళందరిని కానీ కేకలేసి అది చేసి ఇది చేసి కంట్రోల్ చేసేవాడు. ప్రొడక్షన్ విషయంలో చూసుకుంటే ఆయనే కంట్రోల్. భోజనాలు పెట్టడం కానీ అన్నీ బాగా అసలు రామాధవరావు కూర్చోబోచేద్దరా అనిపించేవాడు. నన్ను బాగా చూస్తున్నాడు. పర్సనల్గా మీకు, అంటే కృష్ణ గారితో ఉన్న అనుబంధంతో మీకేమన్నా ఆయన పర్సనల్గా చేసినవి ఏమన్నా ఉన్నాయా? నన్ను అడిగేవాడు, అయినా కానీ నేను ఎప్పుడు యాక్సెప్ట్ చేయలే. కాకపోతే ఒకసారి నిర్మల్ గారు ఓ 10 లక్షలు ఇచ్చింది. ఎప్పుడు? ఆవిడ 1 ఇయర్ చనిపోయే ముందు 6 నెలల ముందండి. అవునా? ఎందుకో ఆవిడ, అవరా ఏంటి అలా ఉన్నా, డబ్బు కావాలా అందే, ఇదేంట్రా ఇలా అంటుందని. నేను ఎప్పుడు ఇల్లు కొనుక్కో అంటే, నాకు ఎందుకమ్మా ఉంది కదా అని నేను ఇలా మాట్లాడేవాడిని. ఎవరికన్నా చేయండి, బయట వాళ్ళకి చేయండి అమ్మా, నాకెందుకు అనేవాడిని. అదేంటి మాధవరావు, నీకేమన్నా చెయ్యాలనిపిస్తుందయ్యా, చేసుకో అని ఆయన నవ్వేవాడు. సో ఆమె కూడా అంత మంచి హృదయం ఉన్నామే. అలా అని ఇక ఒక 6 monthsలో 8 monthsలో చనిపోతుంది అనగానో ఎప్పుడో 1 year లోపే ఆయన పోబోయే ముందు, ఎంత కావాలి, ఒక 10 చాలా, 25 కావాలా, 50 కావాలా, 8 లక్షలు కావాలి, తీసుకో అంది. ఏంటి ఇస్తారా నాకు అన్న. ఏంటి మాధవరావు అలా అంటారు, తీసుకోయ్యా. అంటే ఆమె ఏదో సరదాగా అంటుందేమో అనుకున్నారు. మామూలుగా అయితే ఎవరా అసలు అలాంటి చెప్పరు కదా. చాలా ఎప్పుడు అలాగే మాట్లాడేది. రామాధవరావు టిఫిన్ చేద్దాం, రామాధవరావు భోజనం చేద్దాం, ఇలా. సరే, అది వేరే విషయం. ఇల్లు కొనుక్కో, మెడ్రాసులో ఉంది కదమ్మా నాకు అంటే, మెడ్రాసులో మీ ఆవిడ పేరుతో ఉంది కదా. మా ఇద్దరిని బాగా చూసేది, నా వైఫ్, భార్య భర్తలు ఇద్దరిని. మేమిద్దరం ఏ ఫంక్షన్కైనా మేమిద్దరం వెళ్ళేవాళ్ళం. హనుమంతరావు గారి, శాస్త్రిరావు గారి మ్యారేజ్కి
అందరూ అన్ని మ్యారేజెస్కి మా భార్యాభర్తలు ఇద్దరం వెళ్ళి చేసేవాళ్ళు, నిలబడేవాళ్ళు. అలాంటి మనిషి అంటే సరే ఒక 10 ఇవ్వండి అన్న, తీసుకో, చెక్ రాసి తీసుకో, అది చాలా ఏ మా ఆవిడతో అంటే ఎందుకయ్యా తీసుకున్నాం, ఏంటో నాకు అర్థం కావట్లేదు ఆవిడ ఇలా. మేము ఆవిడ చనిపోయినప్పుడు నేను మెడ్రాస్లో ఉన్నాను, తెలిసింది, వెంటనే ఫ్లైట్ ఎక్కువచ్చేసి. అయ్యో, కృష్ణ గారితో ఎంత అనుబంధం ఉందో విజయనిర్మల గారితో మీకు అంతే అనుబంధం. భార్యాభర్తలు ఇద్దరు కూడా. అలాగే ఇందిరమ్మ గారితో కూడా ఆవిడ దగ్గర మేము ఇద్దరం వెళ్ళేవాళ్ళం, నా వైఫ్ నేను. వదిలి గారు అని పిలిచేది ఆవిడ. ఎవరిని? మా ఆవిడని, ఇందిరమ్మ గారు. అవునా? మహేష్ వైఫ్. అదే మదర్, కృష్ణ గారి మొదటి భార్య. రండి రండి అని పిలిచేది. వదిన గారని పిలిచేవాళ్ళు మీ ఆవిడని. కానీ మొత్తానికి అంటే మిగతా సినిమా ఫ్యామిలీలో, ఏ ఫ్యామిలీలో కూడా అలాంటిది అరుదైన దృశ్యం కనిపించదు మీకు. ఎందుకంటే ఇద్దరు భార్యలు ఆళ్ళు వీళ్ళు కలిసిపోయి ఉండటము. ఇప్పుడు నరేష్, ఒక నరేష్, ఇంకో పక్క ఈ మహేష్, రమేష్, వీళ్ళ మధ్య కూడా కొంచెం అలా అండర్స్టాండింగ్ అనేది ఉండేదంట కదా. అట్లా ఉండేది. గొడవలు పట్టాలు అట్లాంటివి ఏమి ఉండదు. అదే ఈ మధ్యకాలంలో కొంచెం జరిగిన విషయాలు ఏవైతే ఉన్నాయో వీటి మీద ఏమంటారు మీరు? అదే నరేష్ గారికి సంబంధించి పర్సనల్ మనం ఏమనగలం. అదే అది ఆడు కూడా చిన్నప్పటి నుంచి తెలిసిన పిల్ల మీకు బాగా. నరేష్ కూడా మంచి ఆర్టిస్ట్, చాలా మంచి ఆర్టిస్ట్. మరి ఎందుకు జరిగిందో తెలియదు. ఇప్పుడు అంటే కృష్ణ గారిని తలుసుకోగానే మీకు మొట్టమొదటి జ్ఞాపకం వచ్చే విషయం ఏంటి? నాకు నిజం చెప్పాలంటే కళలు వస్తాయి. కళలు షూటింగ్లో ఉన్నట్టు ఇప్పుడు కూడా వస్తాయండి. అంటే కృష్ణ గారు మీరు షూటింగ్లో ఉన్నట్ట? షూటింగ్లో ఉన్నట్టు, ఏవయ్యా జోక్ చేసినట్టు ఆయన ఏదో అక్కడి నుంచి దూకే చూద్దాం అంటుంటే, ఎందుకంటే అలా అంటారు, మాదర కాళ్ళు ఇరుగుతాయి దొక్కు అంటుంది ఆవిడ. ఇలాగా ఇలాగా గమ్మత్తైన కళలు వస్తుంటాయి. అసలు నాకు ఇక ప్రపంచం ఏముంది అదేగా. అంటే కృష్ణ గారు ఇంకా మిమ్మల్ని కళల్లో కూడా మిమ్మల్ని అంటుపెట్టుకునే ఉండారు. ఆయన చనిపోయే ముందు కూడా కళ వచ్చింది. అవునా? ఏంటి వెళ్ళి చూద్దామని, అది హాస్పిటల్కి వెళ్ళక ముందు కళ వచ్చింది. వెళ్ళి నేను ఫోన్ చేసి, కృష్ణ గారు ఎక్కడున్నారయ్యా, నేను ఒకసారి కలవాలంటే, మీరు అడగటం ఏంటండి, వచ్చి కలవండి అన్న, నేను రేపు వస్తున్నాను అని పొద్దుటే లేచి చెప్పాను. నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్దామని చూస్తే ఆయన హాస్పిటల్లో ఉన్నాడండి, హాస్పిటల్లో చేర్చామని. అదేంటి అంటే నాకు ఫోన్ వచ్చింది తెల్లవారుజాము, ఇలా హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు. పరిగెట్టుకుంటే వెళ్ళారా? అయిపోయాడు. మీరు వెళ్ళేటప్పటికి వెళ్ళేదా? వెళ్ళాడు. అందుకే అక్కడే ఉన్నాను. చివరిసారిగా ఆయన మీరు ఎప్పుడు ఆయనతో మాట్లాడింది? అంతకు ముందు ఒక 1 నెల రోజుల ముందు మాట్లాడు. నా వైపు పోయినప్పుడు కూడా నేను మెడ్రాస్లో ఉన్నా. ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే గొడ్డు నేడ్చేసాడు. అయ్యో మాధవరా ఏంటయ్యా ఇలా జరిగింది, అయ్యో ఎందుకు చెప్పా. ఇందిర గారిదే ఏది? నా వైపు పోయినప్పుడు. అవునా? ఓకే. ఏంటి మాధవరా ఇలా జరిగింది, జాగ్రత్తగా ఉండు, ఒక గొళ్ళు నేర్చేశాడు. అంటే మీరు ఒంటరి వాళ్ళు అయిపోయారనే బాధతోటి ఆవిడ నేను ఊటీలో ఎవ్రీ ఇయర్ ఊటీలో మేము నా ఫ్యామిలీతో ఉండేవాడిని అండి. పిల్లలు నేను అంతా కలిసి ఉండేవాళ్ళం. అంటే మీరు అట్లా భార్యను కోల్పోయారు, ఒంటరివాడు అయిపోయారు అనేది ఆయన దిగులు పడ్డారు. ఆయన మీ గురించి ఆయన దిగులు పడ్డారు. నా గురించి ఎలా తట్టుకుంటాడో. మేమిద్దరం ఇంటికి వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు ఫంక్షన్లకి వాటికి నిర్మల్ గారు పిలిచేవాళ్ళు, రండి వాళ్ళు గౌరవంగా మాట్లాడేవాళ్ళు. మా ఫోటోలు కూడా ఉన్నాయి మా వాళ్ళతోటి. అక్కడ ఆవిడ దగ్గరికి వెళ్ళేవాళ్ళం, వీడి దగ్గరికి వచ్చేవాళ్ళం. వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి ఇది ఉండేది? ఎవరి మధ్య? ఇందిర గారు నిర్మల గారి మధ్య
వాళ్ళు బాగానే ఉండేవాళ్ళ బాగానే ఉంటుంది.